డైలీ టేస్ట్ ది డైలీ. సంవత్సరానికి 8,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలా? ఎట్లా రీపే చేస్తావు చెప్పు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నావు, ఏమొస్తుంది దాంట్లో రెవెన్యూ చెప్పు? అంటే నేను మిగిలిన ల్యాండ్ అమ్ముతానంటావు. నేను అడుగుతాను ఈరోజు, మిగిలిన ల్యాండ్ నువ్వు అమ్ముతున్నావు, ఎంత అంటున్నావు? వాడు గజం ఎంత ఉందబ్బా? 50,000 అంటున్నారు, 60,000 అంటున్నారు, 70,000 నోషనల్ ఎంత అన్నా కావచ్చు. మరి చంద్రబాబు నాయుడు మొన్న కొనింది ఎంతకు గజం? నాకు తెలిసి 7,500. డాక్యుమెంట్స్ తీసి చూడండి, 7,500 ఉంది. 25,000 గజాలు. 7,500 7,500 కొన్నాడు. అడగండి, మీరు అడగాలి, మీడియా వాళ్ళు. మేము అడగాల్సి వస్తుంది. 7,500 కొన్నాడు, 7,500 ఉందా అక్కడ? అయితే ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 7,500 ఇంటూ 4,800 గజాలు, 8,000 ఇంటూ 5,000 అంటే 4 కోట్లు అంతేనా ల్యాండ్ వాల్యూ? అదే 7,500 గజాలు. మరి బయట 60,000 అబద్ధమా? ఒకవేళ 60,000 నిజమైతే మిగిలింది ఎట్లా పే చేశాడు ఈయన? అది పెద్దది కాబట్టి తీయచ్చు సబ్జెక్టు, దాని మీద డిస్కషన్ పెట్టాలా. బట్ దానికి ముందే ఈయన ఎత్తి తెలిసిన బోధ, దుమ్ము, ధూళి దానితో అయితే ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 7,500 ఇంటూ 4,800 గజాలు, 8,000 ఇంటూ 5,000 అంటే 4 కోట్లు అంతేనా ల్యాండ్ వాల్యూ? అదే 7,500 గజాలు. మరి బయట 60,000 అబద్ధమా? ఒకవేళ 60,000 నిజమైతే మిగిలింది ఎట్లా పే చేశాడు ఈయన? అది పెద్దది కాబట్టి తీయచ్చు సబ్జెక్టు. లెక్కలేసుకుని 1,200 1,300 మందికో ప్లస్ దేశ భద్రతను అంతా దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా చేసిన అంగులతో చేస్తే అవసరమైంది. మొత్తం దేశానికే ప్రత్యేకంగా ఉండేది ఆ పార్లమెంట్. ఇక అది 7 లక్షల సేఫ్టీ అయితే ఇక్కడ 11 లక్షల సేఫ్టీ, ఇంకా హైకోర్టు 22 లక్షల సేఫ్టీ. అసలు అది అంటే పెద్ద ప్రాజెక్టు పేరు చెప్తే ఎక్కువ దీంతో పిలవచ్చు, ఎక్కువ పే చేయొచ్చు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడము, దాంట్లో వచ్చి తీసుకోవడం. 30,000 కోట్లు అయిపోతాయి, 40,000 కోట్లు అయిపోతాయి. ఎత్తిపోతలు పెడితే 3-4 కోట్లతో రిజర్వాయర్లు ఇవి కడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తే ఎక్కడికి పోతుందో తెలియట్లా. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ ఫార్మర్స్ ఇష్యూనే వస్తుంది. స్టేక్ హోల్డర్స్, ప్రధాన స్టేక్ హోల్డర్స్ రైతుల దగ్గర భూములు తీసుకుని టాప్ ప్రియారిటీ వాళ్లకు ప్లాట్లు చేసి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు చేయలేదు. ఇది క్వశ్చన్ రైజ్ చేసింది. దాని మీద వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే అసలు కాట్ల కుక్కల మాదిరి వాళ్ళు ఉసిగొల్పున్నారో, అసలు ఉసిగొల్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసినట్టు మొత్తం ఇది పక్కకు పోయింది. రాయలసీమ లిఫ్ట్ పక్కకు పోయింది, నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సినది అది పక్కకు పోయి, ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికి మాట్లాడాల. అది వదిలేసి వాళ్ళకి ఏదైతే వీళ్ళు లీడ్ చేస్తున్నారో లేక వీళ్ళ పార్ట్గా ఉన్నారో మీడియా, ఆ రోజు ఈవినింగ్ నుంచి ఇంకా బూతులతో సహా అసభ్యంగా మాట్లాడడంతో సహా జగన్ గారి మీద విరుచుకుపడ్డారు. దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్లీ చెప్తున్నాం, అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది 14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు పార్టీ ఆఫీస్ కోసం. ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసులో పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు అప్పుడు ఆయన సీఎం గాల. హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా, ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే, మనం అక్కడే ఉండాలా. నువ్వున్నావా? నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఎవరు సిన్సియర్ ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉండకూడదనిలా,
ఈవెన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కూడా దీన్ని తక్కువ చేస్తున్నా. నువ్వు ముద్ర అది వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దాంతోనే యాజ్ ఇఫ్ దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్ గా నువ్వు చేస్తున్నది తప్పు అని అంటే ఇమీడియట్ విరుచుకుపడుతున్నారు కాటకొక్కలాగా. అది తప్పించుకోలేడు. వీటికైతే ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మేము అడగడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు, లేదా ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయనకు సంబంధించిన దగ్గరగా ఉండేవాళ్ళు, ఇక్కడ మేధావులు, ఇక్కడ వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. అయ్యా ఏం చేస్తానో, ఎక్కడ ముంచుతానో, ఎక్కడికి తీసుకెళ్తానో ఇది. ఎందుకంటే ఇప్పుడు నోబడీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓ పక్క ఏమో లక్షల కోట్ల అప్పులు తెచ్చేస్తున్నాడు, అవన్నీ డ్రైన్ అవుట్ అవుతున్నాయి. తిరిగి ఎక్కడికి పోతున్నాయో తెలుసు. 2-3 కంపెనీలే, షాపూర్జీ బలంది, ఎల్ఎన్టీ, ఎన్సీసీ అనుకుంటా. ఇందులో మేజర్ పార్ట్ షాపూర్జీ బలంది, ఎల్ఎన్టీ. ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడుకు ఇన్కమ్ ట్యాక్స్ కేసు పెట్టి వీళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకున్నాడని కేసు కూడా పెట్టారో, డైరెక్ట్ ఆయన మీద 2,000 కోట్లు ఎగరగొట్టారని 2,000 కోట్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చారు. ఏ విషయంలో అయితే అప్పుడు తన పీఏగా ఉండేవాడి మీద కేసు కూడా పెట్టి అతను పరారు కూడా అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి రెగ్యులరైజ్ కూడా చేయించుకున్నారు. దాట్స్ డిఫరెంట్ ఇష్యూ. రాచమర్యాదలు తీసుకొచ్చారు, రెగ్యులరైజ్ చేశారు, సర్వీసు సస్పెండ్ అయిన ఉంది. కరెక్ట్ గవర్నమెంట్ మారినాక ఇతను వచ్చాడు. ప్లస్ పాతవన్నీ కూడా పే చేసినట్టున్నారు, ఆ సర్వీస్ కూడా కౌంట్ చేసినట్టున్నారు. ఇంత అరోగెన్స్ తో బ్రేజన్ గా ఓపెన్ గా తాను ఆ కంపెనీలకు మళ్ళీ కట్టబెడుతున్నారు. ఆల్రెడీ ఇన్ఫ్లేటెడ్ రేట్స్ ఏమంటే పేరు, అది నిజంగా కూడా అక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువ. దాని మీద డబుల్ రేట్లు, దాని మీద మళ్ళీ 4% కరెక్ట్ వస్తుంది సీలింగ్. వేరే కంపెనీలు ఉండవు, 2 కంపెనీలే వస్తాయి. ఇందులో ఏది స్కామ్ కాదు. చెరువుల్లో భూములు సైట్లు ఇచ్చింది స్కామ్ కాదా? బయటికి ఆధారాలతో సహా వచ్చింది. మన పాప గుండె ఆగి చనిపోయిన రైతు అదే క్వశ్చన్ రైజ్ చేసింది. ఓపెన్ పబ్లిక్ దీంట్లో నారాయణ ఆన్సర్ లేదు. అశోక్ దాని గురించి క్వశ్చన్ చేయండి. మొత్తం ఇంత స్కామ్ గా ఉన్న దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఎట్లా? ఇంకా అంతకంటే రాష్ట్రానికి ద్రోహం చేయడం వేరే ఉండదు. ఎవరైనా సరే, న్యూట్రల్ వాళ్లే కాదు, ఇంకొకరు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే వాళ్ళైనా లేదా ప్రజల సొమ్ము వృధా కాకూడదు అనుకునేవారు ఖచ్చితంగా నిలదీయాల్సిన అంశము. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇంతకుముందు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెట్టడం కూడా ప్రభుత్వం లేదు. ఇప్పుడు నిర్మాణమవుతున్నటువంటి రాజధాని విషయం అక్కడే కంటిన్యూ చేయమంటారా, లేదంటే ఇక్కడ పెట్టమంటారా? మేము ఏది అనట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఒకటే. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని అన్నప్పుడు, అయ్యా నువ్వు ఈ రైతులది కాదు, డబ్బులు ఖర్చు పెట్టి కాదు, రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఉచితంగా అంటే గవర్నమెంట్ ఏరియా ఎక్కడ ఉంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 20-30 ఎకరాలు తీసుకోండి. లేని పక్షంలో న్యాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి. అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. నువ్వు ఇల్లు అసలు 10 ఏళ్లు హైదరాబాద్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఎవరు పరిగెత్తుకుంటారమ్మన్నాడు ఇక్కడికి? 10 years లో న్యాచురల్ గ్రోత్ ఉండేదిగా. హైదరాబాద్ లోనే ఉండి డెవలప్ అవుతూ నార్మల్ డెవలప్మెంట్ జరిగితే, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆర్ ఇప్పుడు లక్షల కోట్ల దీని బదులు ఎక్కడ కరెక్ట్ ఇది గ్రోత్ ఎక్కడ జరుగుతుందో దాని ప్రకారం న్యాచురల్ దీనికి వచ్చిండొచ్చు. 10 ఏళ్లు హైదరాబాద్ చేసినచ్చుగా. నువ్వు చేసిన తప్పుడు పనికి ఆ ఓటుకు కోట్లుగా అడ్డంగా దొరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకెళ్లి ఆ రోజు అక్కడ ఇస్తూ దొరికిపోతే వాళ్ళు కేసు పెడితే రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే హడావుడిగా 3 చోట్ల అటు ఇటుని ఆఖరికి తెచ్చి నోమాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ పోయి దించారు. ఆ రోజు పెట్టిండొచ్చు ఆదల్లా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పుడున్న పరిస్థితిలో అక్కడికి సంబంధించినంత వరకు ఆల్టర్నేటివ్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ లో గ్రోత్ డ్రైవర్ గా వైజాగ్ పనిచేస్తుంది. కాబట్టి సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరూ అక్కడ ఉంటే మోర్ ఫోకస్డ్ గా ఇది అవుతుంది. ఫాస్ట్ గా మిగిలిన డీటెయిల్ నగరంగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ యూనివర్సల్ ఇంటర్నేషనల్ గా కూడా గ్లోబల్ సిటీగా డెవలప్ కావడానికి వైజాగ్ ఉన్న దీనివల్ల అనేది ప్లాన్ చేసి నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఈరోజు నువ్వు పేరు అమరావతిని ఇంత చెప్పి అమరావతి దగ్గర నీ డ్రైన్ అవుట్ కావడానికి ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నావు తప్ప, లేదా అసలు ఏదో ల్యాబొరేటరీలో ఉండాల్సిన క్వాంటమ్ థియరీలు ఇట్లాంటి చెప్తున్నావు తప్ప, రియల్ ఇదంతా కూడా మళ్ళీ వైజాగ్లో చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే. ఎక్కడైతే ఈ రియల్ ఇది ఉందో అక్కడ మోర్ ఫోకస్, మన సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడే ఉంటే
ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలాగో డెవలప్మెంట్ జరగాల్సిన పద్ధతిలో జరుగుతుంది. ఆ ఫ్లోలో వస్తున్నది ఈ రోజు మళ్ళీ చెప్తున్నది. ఈ క్వశ్చన్స్ అన్ని ఖచ్చితంగా వస్తాయి. ఈయన ఈ 2-3 ఏళ్లలో ఇంకా ఎన్ని వేల కోట్లు డ్రైన్ అవుట్ చేస్తారో తెలియదు. చేసి ఏం కొడుతున్నాడు? నేను ఇంతకుముందు చెప్పినట్టు 50 లక్షల ఎస్ఎఫ్టీ పూర్తి చేస్తాడనుకుందాం. 50 లక్షల ఎస్ఎఫ్టీలో సెక్రటేరియట్ ఏం చేస్తారు దాన్ని? ఇక 6 లక్షల ఎస్ఎఫ్టీలో సరిపోయింది. ఇది హెచ్ఓడీస్ కలిపితే 10 లక్షలకు మించి అవసరం లేదు. మిగిలిన 40 లక్షల ఎస్ఎఫ్టీ ఏం చేస్తావు? ప్రజల సొమ్ము అక్కడ రోడ్లు అవన్నీ నువ్వు కనెక్టివిటీ బేసిక్ రైతులు చేయాల్సింది నువ్వు వచ్చే ఎట్లా? ఒక పక్క ఇది పెంచుతూ పోతున్నావు, ఈ బరువు అట్లే ఉంటుంది, సగం ఇదే అవుతుంది. వచ్చినాక మళ్ళీ అది రియాలిటీ. ఇప్పుడు ఆల్రెడీ టెంపరీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు, టెంపరీ సెక్రటేరియట్ ఉన్నాయి, అవి అక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో మరింత బర్డన్ పెరగకుండా ఎట్లా చేయాలనే చూడాలి. ఒకటి ఆ ప్రాసెస్ లో అనిపించింది గుంటూరు విజయవాడ ఇది ఉంది కదా, ఇది డెవలప్ చేస్తే ఎలాగో నువ్వు చేసింది ఇప్పుడు నువ్వు ఆ రోజు మొదలు పెట్టింది అది ఆగేది కాదు. ఎందుకంటే రోడ్లు మొదలైనవి. ఇప్పుడు ఈ బైపాస్ ఆల్రెడీ వచ్చింది, కాజా దగ్గర నుంచి వెస్టర్న్ బైపాస్ వచ్చింది, అండ్ కనెక్టివిటీ కంప్లీట్ ఎయిర్పోర్ట్ కు వచ్చింది. సో డెవలప్మెంట్ అనేది జరుగుతూ పోతుంది. లైక్ హైదరాబాద్ లాగా మాస్టర్ ప్లాన్ ఇచ్చేస్తే మెయిన్ రోడ్డు బిల్డ్ చేస్తే ట్రంక్ రోడ్స్ స్లోగా డెవలప్మెంట్ అవుతుంది. రైతులు వాళ్ళు డెవలప్ అవుతారు. హైదరాబాద్ లో డెవలప్ కావట 20 ఏళ్ళు. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అది ఫ్లడ్ ప్రోన్ జోన్ కాబట్టి. ఆ ఫ్లడ్ ప్రోన్ జోన్ అది కూడా పోయమ్మ వాళ్ళక్కడ ఇదో జగన్మోహన్ రెడ్డి గారు జనరిక్ టర్మ్ లో రివర్ బేసిన్ అంటే దాన్ని కావాలని చెప్పి రివర్ బేసిన్ అంటావా? మన నీళ్లు ఎక్కడ కట్టావని బద్దలు వేసి ఇంత పెద్ద ఫోటో వేసి నువ్వెక్కడ కట్టావంటే దానికి ఒకటేనా? ఇది ఆ ఏరియా ఒకటేనా? ఒకటైతే 3-4 వేల కోట్లు పెట్టి నువ్వు రిజర్వాయర్లు కట్టి నారాయణ మన తనాను చేసి ఇంకోటి కూడా పంపింగ్ ఇది పెడుతున్నామన్నాడు. ఎత్తిపోతారు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? రోజుకు 1 టీఎంసీనో 2 టీఎంసీనో తీయాలంట. అంటే ఆల్మోస్ట్ నువ్వు ప్రాజెక్ట్ అది. నువ్వు అక్కడి నుంచి నీళ్లు కంటిన్యూస్ తోడి అక్కడ ఫైల్ ఫౌండేషన్ తో లోతుగా పోతే తప్ప కుదరని ఏరియా. 10 అడుగులు పోతే నీళ్లు, 1 సెంటీమీటర్ వర్షం పడితే మొత్తం సరస్సులాగా తయారవుతాంటే నువ్వు అది సెలెక్ట్ చేసుకుని అక్కడ పోయి నువ్వు కట్టలేదా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరు, ఆ ఫ్లోలో డెవలప్ కావడం వేరు, అదే పని నేను అక్కడే కడతానడం వేరు. అది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. ఈ ప్రాసెస్ లో విజయవాడ గుంటూరు మధ్య నువ్వు ఫోకస్ పెట్టు. ఇక్కడ ఉన్న మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టివ్ మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయి. ఎవరు వాళ్లే డెవలప్ అవుతారు, ఏరియా డెవలప్ అవుతుంది. అండ్ పోర్ట్ ఎలాగో మచిలీపట్నం పోర్ట్ మనం ఆల్రెడీ ఇది మోగింది. సో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది. ఫర్దర్ మళ్ళీ నువ్వు ఇది చేయడం అవసరం లేకుండా ఓ న్యాచురల్ గ్రోత్ లాగా ఉంటుంది వితౌట్ బర్డెనింగ్ ది స్టేట్. ఆ లైన్ అట్లే ఉంది, ఇప్పటికే అట్లే ఉంది. జగన్ గారు మనం మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అవుతుంది. అసలు రాజధాని పదవి రాజ్యాంగం లేదని చెప్పారు. దాని చంద్రబాబు కాంగ్రెస్ అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు భాష మార్చి అడిగినా, ఇంకో మీడియా వాళ్ళు అడిగినా, ఎవరు అడిగినా, మీరు ఏ ఉద్దేశంతో అడిగినా డోంట్ డైవర్ట్ ది సబ్జెక్ట్. జగన్ గారు అనేది ఓవరాల్ దీంట్లో భాగంగా మళ్ళీ నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చూస్తే రాలా అందరూ ఎట్లా వచ్చినారు? బస్సులో ఆయన వచ్చి ఇక్కడే ఉండింది, కాలువోడు నేను బస్సులో కూర్చున్నాడు ఉంటే రాలే అందరూ మొత్తం సేమ్ అదే మాట్లాడినాడు. ఈ రోజు నిజంగా కూడా నువ్వు అమరావతికి స్టాచ్యూ చేస్తావు. ఏం స్టాచ్యూ చేస్తావు నాకు అర్థం కావట్లా. ఎన్ని చోట్ల మారట్లా? ఇప్పుడు సెంటర్ ఏమైనా అతీతమైన శక్తి అక్కడ కూడా. ఇప్పుడు ఒక స్టేట్ కు సంబంధించినంత వరకు దాంట్లో ఎక్కడ సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండాలనేది ఆ స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. బట్ ఆ డిస్కషన్ ఎంత చేసినా ఇప్పుడు అకాడమిక్ అవుతుంది. ఆయన అన్న కాంటెక్స్ట్ ఒకటే, అయ్యా దీని అనవసరమైన క్వశ్చన్ కాదు, రియాలిటీ ఈజ్ దిస్, దీనికి ఆన్సర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం. దీని మీద డిస్కషన్ పోవాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏముంది అవన్నీ చూడాలా. మీరు చూడాల్సింది ఏంటంటే నేను అడుగుతున్నది 1,00,000 కోట్లు అప్పులు చేస్తున్నావు, సంవత్సరానికి 8,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలా, ఎట్లా రీపే చేస్తావు చెప్పు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నావు, ఏమొస్తుంది దాంట్లో రెవెన్యూ చెప్పు? అంటే నేను మిగిలిన ల్యాండ్ అమ్ముతానంటావు. నేను అడుగుతాను ఈరోజు మిగిలిన ల్యాండ్ నువ్వు అమ్ముతున్నావు, ఎంత అంటున్నావు? వాడు గజం ఎంత ఉందబ్బా? 50,000 అంటున్నారు, 60,000 అంటున్నారు, 70,000 నోషనల్ ఎంత అన్నా కావచ్చు. మరి చంద్రబాబు నాయుడు మొన్న కొనింది ఎంతకు గజం? నాకు తెలిసి 7,500. డాక్యుమెంట్స్ తీసి చూడండి, 7,500 ఉంది.
25,000 గజాలు. 7,500 7,500 కొన్నాడు. అడగండి, మీరు అడగాలి, మీడియా వాళ్ళు. మేము అడగాల్సి వస్తుంది. 7,500 కొన్నాడు. 7,500 ఉంది అక్కడ. అయితే ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 7,500 ఇంటూ 4,800 గజాలు, 8,000 ఇంటూ 5,000 అంటే 4 కోట్లు. అంతేనా ల్యాండ్ వాల్యూ? అదే 7,500 గజాలు. మరి బయట 60,000 అబద్ధమా? ఒకవేళ 60,000 నిజమైతే మిగిలింది ఎట్లా పే చేశాడు ఈయన? అది పెద్దది కాబట్టి తీయచ్చు సబ్జెక్టు, దాని మీద డిస్కషన్ పెట్టాలా. బట్ దానికి ముందే ఈయన ఎత్తి తెలిసిన బోధ, దుమ్ము, ధూళి, దానితో వాటికి ఆన్సర్ ఇవ్వడమే సరిపోతుంది. లేదా మేము అడుగుతున్నది ప్రజల దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము, రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము అని అది డ్రైవ్ చేసి ఆన్సర్ రాబట్టడానికి నానా వెచ్చట్లు పడాల్సి వస్తుంది. అతను క్రియేట్ చేస్తున్న మీడియా, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఏదైతే ఉందో దానివల్ల. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్న కృష్ణా లిఫ్ట్ ఈజ్ మన రాయలసీమ లిఫ్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ ఈరోజు, బోన్ ఆఫ్ కంటెన్షన్. దానికి సంబంధించినంత వరకు క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసినవి. నిన్న మాట్లాడుతూ ఏమంటాడు? నిన్న అసలు దానికి ఏదో ఆన్సర్ ముందు రోజు ఏమో నేను స్టేట్స్ పేరును గొడవలు కోరుకోవద్దు, గోదావరి అనుసంధానం, నదుల అనుసంధానం అంటాడు. సబ్జెక్టు దీనికి దానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించినాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్వశ్చన్ చేశాము. జనరల్ గా న్యూట్రల్ వీళ్ళు కూడా మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్. ఈయన ఆన్సర్ ఇవ్వడు. నిన్న పైగా దబాయింపు. ఆయన గొంతు పెద్దది చేసి, కళ్ళు పెద్దవి చేసి, చేతులు ఎత్తి ఓ ప్రవక్తలాగా గట్టిగా అరిస్తే, బెదరగొడితే అయిపోతుంది అనుకుంటే ఎట్లా? ఆన్సర్ ఇది ఇవ్వాలిగా. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంత వరకు మీ మధ్య జరిగిందా లేదా? సరే, రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడావు. అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్ గా ఎందుకు చెప్పిండు? వాళ్ళు అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అనిడా? పోనీ అనలేదనుకో, రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు, మేము అట్లా అనలేదు అన్నామనుకో, మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి? దీనికి చెప్పాలిగా. లేదు, దీనికి సంబంధం లేదు, ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ చేయి. నీకు అక్కడ తెలంగాణ వైపు అటువైపు నుంచి అందరికీ తెలిసింది 800 అడుగులు ఇంకా కింద నుంచి ఏదో పవర్ కు లాగొచ్చు, లేదా 800 అడుగులు పాలమూరు రంగారెడ్డి దానికి అయితే డైలీ ఆ 2 టీఎంసీలు తీసుకోవడం, వాళ్లకు 2 టీఎంసీలు తీసుకోవడం అనేది వాళ్ళు నేరుగా తీసుకోవచ్చు. అవి కాక మిగిలిన ప్రాజెక్టులు, టిండి ప్రాజెక్ట్ అన్ని తీసుకోవడం ఉన్నప్పుడు రోజుకు అటువైపు 8 టీఎంసీలు తీసుకునే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నీకు అతి తక్కువ రోజులే వాటర్ ఫ్లో పైనుంచి వచ్చే పరిస్థితి, ఆల్రెడీ పైన బిగించే ఆల్మట్టి చేశాకున్నప్పుడు